రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి శ్రీమద్ రామాయణం, అందులో అరణ్యకాండము. అరణ్యకాండములో ఈరోజు కరుడు అనే రాక్షసుడు శ్రీరామచంద్రుడు పరస్పరము పరుషోక్తములు మాట్లాడతారన్నమాట. పరుషోక్తులు పరుషంగా మాట్లాడుకుంటారు. కరుడు శ్రీరామునిపై గదను ప్రయోగిస్తాడు. మరి ఆ ప్రభువు ఆ గదను తుత్తునీలు గావిస్తాడన్నమాట. ఈరోజు జరిగేటటువంటిది ఇది. కరంతు విరతం రామో గదాపాణిం అవస్థితం మృదుపూర్వం మహాతేజా పరుషం వాక్యమబ్రవీత్. గద చేత పట్టుకొని రథం నుండి క్రిందకు దిగి ఉన్నటువంటి రథం కూలిపోయింది కాబట్టి క్రింద ఉన్నాడన్నమాట. అలాంటి ఆ కరుణ్ణి చూచాడు. మృదుపూర్వం, మృదుపూర్వం అంటే మృదువుగా యుద్ధ ధర్మాన్ని ఆచరించి అన్నమాట. పరుషం వాక్యమబ్రవీత్, కాకపోతే అంటే అక్కడ మృదువుగా అంటే యుద్ధ ధర్మాలను ఆచరించి, మరి యుద్ధం చేసేటప్పుడు పరుషంగా మాట్లాడాలి కాబట్టి ఆ హృదయ విదారకంగా ఈ విధంగా పలికాడన్నమాట శ్రీరామచంద్రుడు. గజాస్వరత సంపాదే బలే మహతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుప్సితం. అంటే గజ అశ్వరథ బలాలు, అదేవిధంగా కాల్బలము, మరి కూడినటువంటి కాల్బలం అంటే పదాతి దళం, అంటే కాళ్ళపైన నడుస్తూ యుద్ధం చేసేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా ఒక పెద్ద సైన్యం అన్నమాట ఇది. అలాంటి ఆ సైన్యానికి అధిపతివైనటువంటి నీవు ఘోర కృత్యములకు పాల్పడ్డావు. ఈ దుష్కర్మను సమస్త లోకములు యవగించుకుంటాయి అని కూడా అన్నాడు. ఉద్వేజనీయో భూతానాం, అంటే నీవు ఉద్వేజనీయ సర్వభూతానాం, సమస్త ప్రాణులకు నీవు ఉద్వేజం అంటే ఉద్వేగం, భయాన్ని చేకూర్చేటటువంటి వాడు. నృశంస అంటే నృశంస అంటే ఇక్కడ హింసించేవాడు, పాపకర్మకృత్, పాపపు పనులు చేయువాడవు. త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి అన్నమాట. మరి ఆ అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు అని. ఈ అవలక్షణాలతో కూడుకున్నటువంటి వ్యక్తి మరి ముల్లోకాధిపతి అయినా కూడా అతనికి తప్పనిసరిగా చావు మూడుతుంది, మరణం తప్పదు అన్నాడు. కర్మలోక విరుద్ధంతు కుర్వాణం క్షణదాచర, లోక విరుద్ధమైనటువంటి ఈ కర్మలను చేస్తూ తీక్ష్ణం సర్వజనోహంతి సర్పం దుష్టమివాగతం, అంటే ఆ భయంకరమైనటువంటి కర్మలను ఆచరించు వానిని ఎంతటి దయగలవారైనను మీదికి వచ్చినా కూడా దుష్ట సర్పమును వలె చంపక మానరు. ఒక దుర్మార్గమైనటువంటి పాము వస్తూ ఉందనుకోండి, దాన్ని చంపకుండా వదిలిపెట్టరు కదా, ఆ విధంగా నిన్ను ఖచ్చితంగా చంపుతారు అని చెప్తున్నాడు. లోభాత్ పాపాని కుర్వాణ కామాద్భో యో న బుధ్యతే భ్రష్ట పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివా.
అంటే కామము వలన గాని లోభము వలన గాని ఈ దుర్మార్గపు పనులకు పాల్పడి మరి పశ్చాత్తాపాన్ని పొందకుండా ఎవరైతే ఉంటారో కామానికి అదేవిధంగా లోభాలకు మరి దుష్కృత్యాలకు పాల్పడినటువంటి వాడు మరి ఇన్ని పనులు పాప పనులు చేశాని అని పశ్చాత్తాపపడకుండా ఎవడైతే ఉంటాడో అతడు తన యొక్క సంపదలను కోల్పోతాడు అంటున్నాడు. ఏ విధంగా? బ్రాహ్మణీకరకాదివా, వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము వలె అంటున్నాడు, దుర్మరణము చెందుతాడు అని. అంటే అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకొనిన వాడగును. వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము అని, నలికిరి పాము అంటాం మనం, అది వడగండ్లు ముంగితే దుర్మరణం చెందుతుందట. ఆ విధంగా మృత్యువును తానే కొని తెచ్చుకొనిన వాడవుతాడనమాట దుర్మార్గపు పనులు చేసేటటువంటి వాడు. అలాంటి వాడవు నీవు ఖచ్చితంగా నీవు కూడా మరి మరణింతువు అని చెప్తున్నాడు. వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ ఎన్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస. ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ తపస్సంపన్నులు ఉన్నారే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ధర్మనిరతులు అన్నమాట. అలాంటి ఆ తాపస్సులను చంపి నీవు కిన్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస, మరి అలాంటి మహానుభావులు చంపి నీవు ఏమి బావుకుంటావు అని కూడా అంటూ ఉన్నాడన్నమాట శ్రీరామచంద్రుడు. నచిరం పాపకర్మాణ క్రూరాః లోకజుగుప్సితాః ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూల యువద్రుమాః. ఈ లోకమంతా కూడా ఈసడించుకునేటటువంటి వాళ్ళు, దాని తర్వాత పాప పనులు చేసేటటువంటి వాళ్ళు మరి ఐశ్వర్యాన్ని పొంది ఉండరు అంటున్నాడు. అంటే ఐశ్వర్యం వాళ్ళకున్నా కూడా, పైకి బాగా కనపడుతున్నా కూడా వాళ్ళు ఈ మూలాలు శీర్ణమూల యువద్రుమాహ అంటున్నాడు. శిథిలములైన మూలం అంటే వేళ్ళు అన్నమాట. వేళ్ళు శిథిలములైన వేళ్ళు కలిగినటువంటి చెట్లు ఏ విధంగా నశిస్తాయో ఆ విధంగా ఈ పాపాత్ములు లోకమంతా కూడా ఈశ్వరించుకునేటటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఐశ్వర్యం ఉన్నా కూడా వాళ్ళు స్థిరంగా ఉండరు, మరణిస్తారు అని. అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ. పాప పనులు చేస్తే తప్పనిసరిగా దాని ఫలితాన్ని పొందక తప్పదు అంటూ ఉన్నాడు. ఘోరం పర్యాగతే కాలే భృమా పుష్పమివార్తవం. అంటే ఈ ఋతువులను అనుసరించి తగిన విధంగా పువ్వులను పళ్ళను పొందినట్లు ప్రాణులు కూడా పాపకృత్యాలకు తగిన ఫలితాలను పొందుతారు అంటూ ఉన్నాడన్నమాట. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం. మరి నచిరాత్ అంటూ వెంటనే పాప పనులకు ఫలితం అని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని అంటాడు కదా. అక్కడ కూడా ఏమంటే అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమస్నుతే. మరి అది చేసేటటువంటి పాపము భయంకరమైతే దాని ఫలితం ఇక్కడే అనుభవిస్తారట. అదేవిధంగా పుణ్యకర్మ కూడా గొప్పదైతే దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తారు అని. ఇక్కడ నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం సవిషాణాం ఇవాన్నానాం భుక్తానాం క్షణతాచర. అంటే ఇక్కడ ఏమంటే ఈ మామూలుగా విష పదార్థాలను భుజించినటువంటి వాళ్ళు లోకమునందు పాపములను ఆచరించువారు వాటి ఫలాలను వెంటనే పొందుతారు అంటున్నాడు. పాపమాచరతాం ఘోరం లోకస్య ప్రియమిచ్యతాం
భయంకరమైనటువంటి పాపనులు చేస్తూ మరి ఈ లోకానికంతా కూడా కీడుని తలపెడుతూ అహమాసాదితో రాజ్ఞ ప్రాణాన్ హంతుం నిశాచర. ఓ రాక్షస, మా రాజు దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యానికి పంపాడు. పాపాలను చేసేటటువంటి వాళ్లను, లోకము ఈసడించుకునేటువంటి లోకానికి హితము చేయని వాళ్లను వెంటనే చంపడానికి నన్ను మా రాజు దశరథ మహారాజు దండకారణ్యానికి పంపాడు అని కరుణతో రామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడనమాట. అద్యహిత్వాం మయా ముక్తా శరా కాంచనభూషణా విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగా. అంటే సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించేటటువంటి నా యొక్క బంగారు బాణాలున్నాయి. ఆ బాగా అందంగా బంగారముతో అలంకరింపబడినటువంటి నా బాణాలు నిన్ను చీల్చుకొని, అంటే పాములు ఏ విధంగా పుట్టను చీల్చుకొని లోపలికి పోతాయో ఆ విధంగా నేను శరీరాన్ని చీల్చుకొని నా బాణాలు బయటికి వెళతాయి అంటూ ఉన్నాడు. ఏ త్వయా దండకారణ్యే పక్షితా ధర్మచారిణ. ధర్మాత్ములైనటువంటి ఈ తాపసులు ఉన్నారే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఈ దండకారణ్యంలో నీవు భక్షించావో, నిరయస్థం విమానస్థ ఏ త్వయా హింసితా పురాహ. మరి ఇంకా ఏమంటున్నాడు? ఏ పాపము ఎరుగుని పుణ్యాత్మను చంపిన నీకు నా చేతిలో చావు తప్పదు అంటూ ఉన్నాడన్నమాట. ఇంకా ఏమన్నా? అద్యత్వాం పతితం బాణై పశ్యంతు పరమర్షయ. నా బాణాల దెబ్బకు నేల కూలినటువంటి నిన్ను ఆ పరమర్షులంతా కూడా నియస్తం విమానస్థాయే త్వయా హింసితా పురాహ. వాళ్ళంతా కూడా నీ చేత హింసింపబడినటువంటి ఆ మహర్షులు ఊర్ధ్వలోకముల నుండి విమానాలలో చూస్తారు అని కూడా కరుణతో అంటూ ఉన్నాడు. ప్రహరత్వం యథాకామం కురు యత్నం కులాదమ అద్యతే పాతయిష్యామి శిరస్థాల ఫలం యథా. అంటే ఆ తాటి పండును ఏ విధంగా అవలేలుగా కింద పడేసి కొడతారో, నేల కూల్చుతారో, అదేవిధంగా నిన్ను నేను నా బాణాలతో నేల కూల్చుతాను అంటున్నాడు. ఏవ ముక్తస్తు రామేణ క్రుద్ధ సంరక్తలోచన ప్రత్యువాచ కరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛిత. శ్రీరామచంద్రుడు ఇంతగా చెప్పిన తర్వాత వాడు రాక్షసుడు కదా, వాడు ఏమైనా ఊరకుంటాడా? ఉండడు. అందుకనే ఏమంటున్నాడు? క్రుద్ధ సంరక్తలోచన. బాగా కోపగించుకుని ఉన్నాడు కరుడు. సంరక్తలోచన, కళ్ళు ఎర్రబారి ఉన్నాయన్నమాట. అలాంటి కోపం వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటాడు. ప్రత్యువాచ కరో రామం. ఆ కరుడు ఆ రామునితో అన్నాడు, ప్రహసన్ క్రోధమూర్ఛిత, కోపముతో నవ్వుతూ అన్నమాట, ఎగతాళిగా అని వికృతంగా నవ్వుతూ అన్నమాట. ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఏదో గొప్ప 14,000 మంది రాక్షసులు చంపావు అని అనుకుంటున్నావేమో. ఆ 14,000 మంది ప్రాకృతులు అన్నమాట. ప్రాకృతులు అని. కృత అంటే కృతకృత్యుడు, అకృత అంటే ఏమి తెలియని వారు అని. ప్రాకృత అంటే మిక్కిలి ఏమి తెలియనటువంటి మూర్ఖులు అని. ఒక సాధారణ రాక్షసులు అన్నమాట వాళ్ళు. వాళ్లను హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మానం అప్రశస్యం ప్రశంససి. నీవేం ప్రశంసించదగినటువంటి వాడువేం కాదు. అలాంటి నీకు నీవే ప్రశంసించుకుంటున్నావు అంటున్నాడు. విక్రాంతా బలవంతో వా ఏ భవంతి నరర్షభా. విక్రాంతులు కానీ బలవంతులైన వాళ్ళు కానీ మరి ఈ మామూలుగా ఇళ్ళు నరర్షభ అంటున్నాడు. ఈ క్షత్రియాదములు అని. కథయంతి నతే కించిత్ తేజసా స్వేన గర్వితా. మరి వాటిని గురించి ఏమాత్రం యుద్ధం ఏమాత్రం చేయలేరు. అలాంటి వాళ్ళు ప్రశంసించుకుంటున్నారు. అది ఏమాత్రము ప్రశంసార్హము కాదు. యథార్థముగా పరాక్రమవంతులు బలశాలులు అయినటువంటి నరశ్రేష్ఠులు
తమ శక్తి సామర్థ్యములకు గర్వింపరు అని అంటున్నాడు. నువ్వేందో నేను ఇంతమందిని చంపినానని నువ్వు అంటున్నావు, మరి నిజానికి గొప్ప ఈ మానవులు ఉంటారే వాళ్ళు తమను తాము ప్రశంసించుకోరు అని అంటున్నాడు అన్నమాట కరుడు. దాని తర్వాత వాటిని గురించి ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ప్రస్తావింపరు. ఓ రామ, లోకమున కించిత్తైనను ప్రతిభాపటిమలు లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీలాగా స్వోత్కర్ష చేసుకుంటారు, ప్రగల్భాలు పలుకుతారు అని అంటూ ఉన్నాడన్నమాట. కులం వ్యపదిశన్ వీర సపరేకోభిదాస్యతి మృత్యుకాలే సంప్రాప్తే స్వయం అప్రస్తవేస్తవం. యుద్ధమున మృత్యువాతము మరి ఆసన్నమైందనుకోండి, మృత్యు ఆసన్నమైనటప్పుడు వీరుడైన వాడు ఎవడు కూడా తమ యొక్క వంశ ప్రతిష్టను గూర్చి, అదేవిధంగా తనను గురించి మరి అప్రమత్తంగా గొప్పలు చెప్పుకోడు. దాని తర్వాత కాల్పడిన శత్రువులు అంటున్నాడు. సర్వతైవ లఘుత్వం తే కత్తనేన విదర్శితం. ఈ విధంగా నిన్ను నీవు ప్రశంసించుకోవడం ద్వారా మరి కత్తనైన విదర్శితం అంటే నీ యొక్క చిన్నతనాన్ని, అంటే చిన్నతనం అంటే లఘుత్వాన్ని, ఏమి చేయలేనితనాన్ని నీవు ప్రదర్శించుకుంటున్నావు. సువర్ణ ప్రతిరూపేణ తతస్తే నైవ కుశాగ్నిన. ఇప్పుడు మనం హోమం చేసేప్పుడు దర్భలను అగ్నిలో పెడతాం. అగ్నిలో పెట్టినటువంటి దర్భలు కొనలు బంగారంలాగా కాసేపు మెరుస్తాయి, మంటలు బంగారు వర్ణంలో మెరుస్తాయి అన్నమాట. అదేమన్నా అట్లే ఉంటుందా, బూడిదవుతుంది అంటూ ఉన్నాడు. దాని తర్వాత నతు మామిహ తిష్టంతం పశ్యసిత్వం గదాధరం. నేను గద చేత పట్టుకున్నటువంటి నన్ను నీవు చూస్తున్నావు. ధరాధరం ఇవాకంప్యం పర్వతం ధాతుభిశ్చింతితం. మరి నేను గద పట్టుకొని మామూలుగా ఉన్నాను అనుకుంటున్నావేమో. నేను నిశ్చలముగా ఉన్నటువంటి భూభారాన్ని మోసేటటువంటి ఒక పర్వతం లాంటి వాడను అని కరుడు చెప్తూ ఉన్నాడనమాట. పర్వతం ఎక్కడో అంటే భూమిపైనే ఉంటుంది కదా, అందులో భూమిపై నిలబడి నేను గదను పట్టుకొని పర్వతంలాగా నేను నిలబడి ఉన్నాను అంటూ ఉన్నాడు. దాని తర్వాత పర్యాప్తోహం గదాపాణి అంతుం ప్రాణాన్ రణేతవ. ఈ గద మాత్రం చాలు నిన్ను చంపడానికి అంటున్నాడు. త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతక. ఏ విధంగానంటే ముల్లోకములలోని ప్రాణులను అంతమొందించేటటువంటి యముని లాంటి వాడను నేను అంటూ ఉన్నాడన్నమాట కరుడు. దాని తర్వాత కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నత్వహం. అంటే నిన్ను గూర్చి చెప్పవలసింది ఇంకా చాలా ఉన్నది, కానీ నేను చెప్పను అంటున్నాడు కరుడు. అస్తం గచ్చేద్ధి సవిత యుద్ధ విఘ్నస్తతో భవేత్. అంటే ఎందుకంటే ఎందుకనగా సూర్యుడు అస్తమింపబోతూ ఉన్నాడన్నమాట. సూర్యాస్తమైతే యుద్ధానికి విఘ్నం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. 14 సహస్రాణి రాక్షసానాం హతానితే. 14,000 మంది రాక్షసులు చంపావు. త్వద్వినాశాత్ కరోమ్యేష తేషాం అశ్రుప్రమార్జనం. మరి నిన్ను చంపి ఆ 14,000 మంది రాక్షసుల యొక్క బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ కన్నీటిని తుడుస్తాను నేను అంటూ ఉన్నాడన్నమాట. ఇత్యుక్త్వా పరమక్రుద్ధ తాం గదాం పరమాంగద. ఈ విధంగా కరుడు కోపంగా చెప్పి పరమాంగద అంటున్నాడు. ఆ గదను పట్టుకొని చెప్పి ఇతనికి ఈ కేయురాలు బుధికీర్తులు కూడా ధరించి ఉన్నాడన్నమాట కరుడు. కరశ్చిచ్చేపరామాయ ప్రదీప్తాం అశనిమ్యత. వజ్రాయుధం వంటి తన గదను రామునిపైకి ప్రయోగించాడన్నమాట ఎవరు కరుడు. కరబాహు ప్రముక్తాయి ప్రదీప్త మహతి గదా. ఆ కరుని యొక్క చేతి నుండి మరి బయటకు వచ్చినటువంటి ప్రయోగించినటువంటి గద నిప్పులు గక్కుతూ ఉందన్నట్టు బాగా వెలుగుతుంది. భస్మ వృక్షాంశ గుల్మాంశ కృత్వాగా తత్సమీపత. అడ్డు వచ్చినటువంటి చెట్లను పొదలను
మరి బూడిద చేస్తూ పోయిందన్నమాట కథ. ఎవరికి? రాముని దగ్గరికి. తామాపతంతిం జ్వలితాం మృత్యుపాశోపమాంగదాం. ఒక మృత్యుపాసంలాగా వచ్చి పడుతున్నటువంటి ఆ గదను అంతరిక్షగతాం, ఆ గద అంతరిక్షంలో ఉంది. అది ఇసిరి వేసినాడు కదా. రామ చిచ్ఛేద బహుదాశరై, అనేక బాణాలను ప్రయోగించి ఆ గదను ముక్కలు ముక్కలు చేశాడన్నమాట శ్రీరామచంద్రుడు. సా వికీర్ణాశరైర్భగ్న పపాత ధరణీతలే. ఆ ముక్కలైనటువంటి ఆ గద మరి ఆ రాముని యొక్క బాణాల దాటికి ముక్కలైనటువంటి ఆ గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బ తినిన సర్పంలాగా నేలపాలయ్యింది అని ఈ విధంగా కరుని యొక్క గదను మరి తన యొక్క బాణాలతో ముక్కలు ముక్కలై చేసి నేలపాలయ్యేటట్టుగా చేశాడు శ్రీరామచంద్ర ప్రభు. మరి ఇంతటితో ఈరోజు ఈ కథను ముగిస్తాం. తరువాత మరి ఆ శ్రీరామచంద్రుడు కరుణ్ణి వధించేటటువంటి విధానాన్ని తరువాత కార్యక్రమంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.